హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా వర్షం అయితే పడుతుందండి. ఇంకా పిల్లలైతే జోకులేస్తున్నారన్నమాట. వర్షం రాని, ఎండ రాని, ఇంకా నువ్వు మాత్రం వీడియోస్ మాత్రం తీయడం మానవే అమ్మ అనేసి అంటున్నారు. అందుకే నవ్వుతున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారా ప్రొద్దుటే వర్షం ఎలా పట్టేసిందో. ఇంకా ప్రొద్దుటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈరోజైతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అమ్మని వచ్చేసి. అంటే నిన్న కూడా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. అంటే ఏంటంటే కాలు నొప్పి అనేసి అంటుంది. అది కాకపోయినా బీపీ ట్యాబ్లెట్స్ అవి అయిపోయినాయి. అందుకోసమైతే నిన్న వెళ్తే కొంచెం బ్లడ్ టెస్ట్లు అవి చేశారు. ఈరోజు రమ్మని చెప్పారు. ఈరోజు ఇంకా బయలుదేరేటప్పటికి ఇదిగో చూసారా వర్షం ఎలా పట్టేసిందో. అస్సలు ఇంక తగ్గట్లేదు మాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా చూస్తున్నాం కానీ ఈ వర్షం ఎక్కడ తగ్గేటట్లేదు. చూసేయండి వర్షం ఎలా పడుతుందనేది చూసేయండి. మొక్కలు అయితే మాత్రం చక్కగా కలకల్లాడిపోతున్నాయి వర్షానికి. ఏంటంటే మనకి ఎక్కువ ఎండ వచ్చినా తట్టుకోలేము, వర్షం వచ్చినా తట్టుకోలేము. ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఈ వర్షం వలన అయితే అంటే వర్షం వస్తే ఇంకే పనే అవ్వదు కదండి. ఇంకా అన్నీ ఇంకా ఆగిపోతాయి అన్నమాట. ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళలేము, ఏమీ ఉండదు. ఇంకా బయటికి వెళ్దాం రెడీ అయినప్పుడు ఇలా వర్షం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మాకు కూడా అలాగే అనిపించింది. అయ్యో ఈరోజైతే ఇంకా రిపోర్ట్స్ అవి ఇస్తారు, ఈరోజు రమ్మన్నారు, వెళ్ళకుండా అయిపోయిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అన్నమాట. మేమైతే తగ్గుతుంది అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇది ఎక్కడ తగ్గేటట్టు అయితే అనిపించట్లేదు. చూసారు ఎంత పెద్ద వర్షం అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకైతే నేను మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంకా పులిహోర చేశాను. ఏంటి ఇంకా అస్తమానం పులిహోర అనుకుంటున్నారా? కాదండి, నిన్నైతే ఇంకా బిర్యానీ రప్పించేసుకున్నాం బయట నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రైస్ అంతా అలా ఉండిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పులిహోర చేస్తాను టిఫిన్కి వచ్చేసి. ఈ పులిహోర ఎవరు కనిపెట్టారో తెలియదు కానండి, మంచి భలే కనిపెట్టారు నిజంగా. రైస్ అది వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలా పులిహోర చేసేసుకొని తినేస్తే ఏంటంటే ఎక్కడ ఫుడ్ వేస్ట్ అవ్వదు కదా. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా పులిహోర రెడీ చేసేసి ఇంకా అందరికీ వేసేసి అయితే ఇచ్చేసాను. ఈ వర్షం అయితే అలా పడుతూనే ఉందండి, అసలు తగ్గట్లేదు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళాలి ఆలోచన అంతా అక్కడే ఉంది. ఇక్కడైతే అమ్మ అయితే రెడీ అయ్యి వచ్చేసింది. ఎక్కడికమ్మ రెడీ అయ్యి వచ్చేసావు, ఇక్కడేం వర్షం తగ్గలేదు కదా అని మేమిద్దరం కామెడీ చేసుకుంటున్నాం అన్నమాట. వర్షం తగ్గిన తర్వాత వెళ్దాము, లేదంటే లేదు అనేసి అనుకుంటున్నాను. అంటే తగ్గుతుందేమో అని అనిపిస్తుంది ఎక్కడో ఒక మూలనే. కాకపోతే ఇంక తగ్గేటట్టు అనిపించట్లేదు. ఇంక తర్వాత వచ్చేసి ఈలోగా నేను వంట చేసేద్దామని అనుకున్నాను. ఒక్క పని అవ్వలేదండి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంక ముందు ఈ పనులన్నీ వదిలేసి ముందు బయట పని చూస్తాం కదా, అలా అనుకుని మార్నింగ్ నుంచి ఇంకేం చేయలేదు. ఇంక తప్పదు వంట చేసేద్దాము, టైం అయిపోతుంది, వర్షం తగ్గట్లేదు, వెళ్తామో లేదో తెలియదు కదా, పోనీ వంట అన్నా చేసేసి రెడీగా ఉంచుదామని చెప్పేసి అయితే ఇక్కడైతే నేను గోరుచిక్కుడికాయ అయితే టమాటా వండుతున్నానండి. ఇంకా దానికోసం అయితే ఇంకా ఇలాగా కుక్కర్ పెట్టేసాను. ఎందుకంటే గోరుచిక్కుడు ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకోసమని కుక్కర్లో చేసేద్దాం కదా అని చెప్పేసి అయితే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసి అందులో అయితే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. తొందరగా వేగిపోవాలంటే మీకు తెలిసిందే కదా. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసేసాను. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళామంటే ఇంకా ముఖ్యంగా ఈ కుక్కర్లో వండేస్తే ఏంటంటే ఇంక తొందరగా అయిపోతుంది అన్నమాట వంట వచ్చేసి. అది కాకపోయినా ఇంకా గోరుచిక్కుడు ఏంటంటే కుక్కర్లో వండితే కొంచెం బాగా ఉడుకుతుంది. అందుకోసం ఇంకా వండేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసాను కదా, ఇప్పుడైతే చక్కగా వేయించేసుకోవాలి. ఈరోజు కంగారు వంట కదా, కొంచెం సింపుల్గా చేసేసాను. లేదంటే దీనికి ఇంకా తాలింపు పెట్టేసుకుని ఆ తర్వాత చేసుకున్నా బాగుంటుంది. ఇందులో కొబ్బరి, జీడిపప్పు వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొన్న నేను సండే రోజున కొంచెం మసాలా తయారు చేసి పెట్టుకున్నాను కదా, అంటే ఏంటంటే పేస్ట్ కింద చేసి పెట్టుకున్నాను కదా, అదే కొంచెం ఉంటే ఇంకా అది కూడా వేసేసి అయితే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఈరోజు నేను సింపుల్గా చేసేస్తున్నాను కదా, అందుకని ఇంకా చాలా సింపుల్గా చేసేసాను. ఇంకా గోరుచిక్కుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఇది ఇంకెప్పుడు వస్తుందో అని చూస్తాను. ఇంక ఇది కూడా ఒక సీజన్లో వస్తుందో ఏమో తెలియదు, ఎప్పుడు ఒక్కొక్కసారి దొరకదు నాకు తెలిసి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇంకైతే మసాలా అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ గోరుచిక్కుళ్ళు అయితే వేసేస్తున్నాను.
ఇది ఇంక వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఎందుకంటే కుక్కర్‌లో పెట్టేస్తున్నాం కదా అని మనం అలా కలిపి పెట్టేయకూడదు. అలా అంత బాగోదు టేస్ట్ వచ్చేసి. ఒక 5 నిమిషాలన్నా చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం మూత పెట్టేసామంటే అవి చక్కగా మగ్గుతాయి. ఇంకా గోరుచిక్కుళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమండి? కామెంట్ పెట్టండి. భలే బావుంటది కర్రీ వచ్చేసి. కాకపోతే ఇందులో రొయ్యలేసుకుంటే ఇంకా బావుంటది. కాకపోతే ఇంక నేను ఏమి వేయలేదు, ఇలాగే వండుతున్నాను. ఒకసారి వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టయితే కలిపేసుకొని అలా సిమ్‌లో పెట్టేసి ఒకసారి మూత అయితే పెట్టేస్తున్నాను. అలా మూత పైన పెట్టాను. అంటే ఇంక టైట్‌గా పెట్టలేదు. జస్ట్ అలా మగ్గడం కోసమని మూత పెట్టానమాట. మళ్ళీ ఒకసారి తీసేసి అయితే మొత్తం అంతా కలుపుతున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గోరుచిక్కుడు టమాటా కదా! కొంచెం టమాటా అయితే ఒక 3, 4 టమాటా వేసుకోవాలి. అప్పుడే కర్రీ బావుంటది. చాలా టేస్ట్ బావుంటదండి. ఇంక ఇది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు. వర్షం అయితే తగ్గట్లేదండి. ఇంకా వస్తేనే ఉంది. ఇంక అందుకని వంట చేసేస్తున్నాను. ఒకసారి అలా సిమ్‌లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి అలా ఉంచామంటే చక్కగా ఇక టమాటా, గోరుచిక్కుళ్ళు కూడా మంచిగా బాగా ఫ్రై అవుతాయి. అంటే మనం అలా కుక్కర్‌లో కదా పెట్టేస్తే బాగోదు కదా! కొంచెం ఫ్రై చెయ్యాలి ఎలా అన్నా. ఏ కూరన్నా కొంచెం ఫ్రై చేస్తేనే బావుంటదండి. ఇక్కడైతే టమాటా అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా కూరకు సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. కారం వచ్చేసి ఇంక తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇంక ఒకే ఒక టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను, ఇంకా మసాలా కూడా వేసాను కదా! అందుకోసమని కొంచెం కారం అయితే ఇంకా ఒక్క టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. ఇంకొకసారి బాగా అన్నీ కలిసేటట్టు అయితే కలిపేసుకుని అయితే కొంచెం వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే పెట్టేయడమే ఇంకా. వచ్చేసి ఇంకా నైటీస్ కోసం వీడియో చేశాను కదండీ! అదేంటో వాయిస్ ఏంటో అలా డబుల్ వాయిస్ కింద వచ్చేసింది. నేను వాయిస్ తీయలేదా ఏంటి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అనేసి నేనే తర్వాతే చూసుకున్నాను. అక్కడ వచ్చేసి నైటీస్ అయితే చాలా బావుంటాయండి. ఎవరైనా యానం వస్తే కనుక అక్కడ తీసుకోండి. యానంలో ఉంటే కనుక అక్కడ తీసుకోండి బావుంటది. ఎవరికి ఏ రేట్‌లో కావాలన్నా చక్కగా దొరుకుతాయి. చాలా బావుంటదండి. క్వాలిటీ కూడా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. మీకే తెలిసిపోతది. ఏదన్నా ఒకసారి వాడితే తెలుస్తది. అంటే నేను వాడాను కనుక నాకు నచ్చి నేను చెప్తున్నాననమాట. బావున్నాయి. ఇక్కడైతే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే ఇంకా విజిల్ పెట్టేసాను. ఒక 2, 3 విజిల్లేస్తే సరిపోతుందండి. ఇంకా కూరైతే ఇంక నేను ఆపేసాను. స్టవ్ ఆపేసి ఇంకా చక్కగా వర్షం తగ్గిందండి. వర్షమే ఆపేసింది. మళ్ళీ అదే వర్షం మళ్ళీ వెళ్ళేలాగా చేసిందండి. ఇంకా చాలా హ్యాపీ అయిపోయి నేనైతే తగ్గుతది అనుకోలేదు. ఇంకా స్టవ్ అయితే ఆపేసి ఇంకా అమ్మ, నేను అయితే బయలుదేరుతున్నాం. చూసారా వర్షం అయితే ఆగింది. ఇంకా అమ్మ ఎప్పుడు కిందకొచ్చినా అక్కడ మొక్కల దగ్గర ఆగిపోతదండి. ఇప్పటికే టైం అయిపోయింది కదా! రావాలి కదా! అదిగో ఇప్పుడైతే హాస్పిటల్‌కైతే వచ్చేసామండి. అసల ఖాళీగా ఉంది. ఎందుకంటే వర్షం కదా! ఎవరు రాలేదు. అందుకని చెప్పి ఖాళీగా ఉంది. లేదంటే అసలు ఖాళీ ఉండదు. ఇది యానంలో వచ్చేసి ఇంకా జిప్మెర్ హాస్పిటల్ అండి. కొత్తగా కట్టారు. చాలా బాగా అయితే చూస్తున్నారు. ఇదిగో అమ్మ అయితే వెళ్తుంది. చూపించుకోవడానికైతే రూమ్‌లోకి వెళ్తుంది. నేనైతే కూర్చొని ఇంకా వీడియో తీస్తున్నాను. ఇంకా చూపించుకొని వచ్చేసింది. రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బీపీకి టాబ్లెట్స్ అని, కాలు నొప్పికి టాబ్లెట్స్ అని అవన్నీ తీసుకోవడానికైతే ఇంకా కిందకి వచ్చేసాము. టాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాం. ఒకసారి హాస్పిటల్ కూడా చూసేయండి. అంటే ఇక్కడ వీడియో తీయచ్చో లేదో నాకు తెలీదు. అందుకని చెప్పేసి నేను ఏదో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసానమాట. అది కూడా ఖాళీగా ఉంది కదా! అందుకని తీశాను. అదే ఎక్కువ జనాలుంటే నేను తీయలేనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటది. నాకు ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే మనం ఇక్కడ అందరూ ఆహ్, బాధలు పడుతూ ఏదో ఒక బాధపడుతూ వస్తారు కదా! అలాంటి టైంలో మనం అలా వీడియో తీసి అలా మనం
పైగా అందరినీ వీడియో తీయాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా, అలా కొంచెం నాకు నచ్చదన్నమాట. అందుకోసమని ఈరోజైతే కొంచెం ఫ్రీగా ఉందని అయితే చెప్తున్నాను. ఇది కూడా హాస్పిటల్‌లో చూపించడానికి కారణం ఏంటంటే, ఎవరన్నా వచ్చి చూపించుకుంటారు కదా, చూస్తున్నారు చక్కగాని. అందుకోసమని చెప్తున్నానన్నమాట. లేతే ఇంకా ఇది వీడియోలో పెట్టకపోదును. చాలా పెద్ద హాస్పిటల్ కట్టారండి. మా యానంలో ఇదే పెద్ద హాస్పిటల్ మాట. ఇంకిక్కడ వచ్చి చూసారా, అమ్మ అయితే ఇంక మందులు తీసుకుంటుంది. నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. వర్షం అయితే భలే తగ్గిందండి బాబు, అసలు అనుకోలేదు. అదిగో ట్యాబ్లెట్స్ అయితే చెప్తున్నారు. ఇంక మా అమ్మ ఇలా పరిశీలించేస్తుంది చూసారా. వాళ్ళకి ఏంటంటే పాపం పేర్లు తెలియదండి, కాకపోతే భలే గుర్తుపెట్టుకుంటుంది ఆ అమ్మ వచ్చేసి ఏ ట్యాబ్లెట్ ఏంటి అన్నది అలా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పేర్లు అది తెలియదు కదా, అయినా కూడా బాగా గుర్తుపెట్టుకుంటుంది ఆ అమ్మ వచ్చి. ఇంకొకసారి హాస్పిటల్లో చూసేయండి, ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉంది కదా. ఇంకెవరో లేరని చెప్పేసి ఇంక నేను పెత్తనం చేసేస్తాను అనమాట. అంటే ఏంటి, వీడియో తీసేస్తున్నాను. ఎంత బాగుందో చూసారు, ఎంత నీట్గా ఉంది కదా. మన ఊర్లో ఏమున్నా లేకపోయినా ఇలా ఒక పెద్ద హాస్పిటల్ అయితే ఉండాలండి, ఇది అందరికీ ఉపయోగం కదా. నిజంగా చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది వచ్చేసి. ఇంకా అమ్మ అయితే అన్నీ చూస్తుంది. భలే నీట్గా ఉందండి హాస్పిటల్ వచ్చేసి. ఇంకైతే మేము చూపించుకుని అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇంకా చాలా తొందరగా అయితే అయిపోయింది, ఇంకెక్కడ వెయిట్ చేయకుండా, ఎందుకంటే జనాలు ఎవరు లేరు కదా. ఇంకా చూపించుకుని అయితే ఇంకొచ్చేసాము. ఇంకా రోడ్ అంతా తడిగా ఉంది చూసారు కదా. ఇంకా అమ్మ అయితే బండి దగ్గర వెయిట్ చేస్తుంది నా కోసం. నేనైతే ఇంక నెమ్మదిగా వీడియో తీసుకుంటే ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక తర్వాత ఇంటికి వచ్చి అయితే కూర చూసాను ఎలా అయిందో ఏంటని. నేను వచ్చేటప్పుడు కూడా కూర అలా వేడిగా ఉందండి. మూత తీసిన తర్వాత కూడా చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. వేడిగా ఉంది, చక్కగా రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసి. ఇది సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇంక ఇక్కడైతే మా వంట కూడా రెడీ అయిపోయింది. ఇంకా నా ఈ వంట చేసుకుని వెళ్ళాను, ఆ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, అస్సలు మర్చిపోద్దు. ఇంకైతే మేమైతే ఇంక వచ్చేసాం కదా. ఇంకా చక్కగా ఆకలి వేసేసింది, ఎందుకంటే వాతావరణం చల్లగుంటే ఎవరికైనా ఆకలి వేసేస్తుంది కదా. ఇంక వచ్చేసి ఇంకా శుభ్రంగా భోంచేసేసి ఇంక రెస్ట్ తీసుకున్నాను. బై అండి అందరికీ.